ఏబిసిడి అనేటి ఏపీ క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, నాకు క్వశ్చన్లో చరరాశులు కనబడుతున్నాయి, ఆన్సర్లో నాకు సంఖ్యలు కనబడుతున్నాయి. అంటే ఇది ఏ మోడల్ సార్? క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో నాకు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నప్పుడు నేను ఏ మెథడ్ యూస్ చేస్తాను? రైట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాను. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాను. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాను. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా యూస్ చేయాలి? ఈ కండిషన్ని సాటిస్ఫై అయ్యేటిది యూస్ చేయాలి. a square plus b square plus c square is equivalent to d. ఇక్కడ ఏమన్నాడు? ఏబిసిడి అనేటివి రైట్ వేరు సంఖ్యలు కానీ అవి అంకశ్రేణిలో ఉండాలి అని అన్నాడు. అంకశ్రేణిలో ఉండాలన్నాడు. అన్నీ పాజిటివ్ తీసుకున్నాను అనుకోండి, 1 2 3 డి ఏమో 1 square plus 2 square plus 3 square, డి ఏమో ఏమవుతుంది? రైట్ a1 b1 b2 c3, a1 b2 c3. సో a1 2 3 డి ఏమో 13 అవుతుంది, అది ఏపీలో ఉండదు. సో కాబట్టి ఇంటీజర్స్ అన్నాడు కదా, నెగటివ్ కూడా తీసుకోవచ్చు. -1 0 1 2 -1 0 1 2 d is equivalent to a square plus b square plus c square -1 square plus 0 square plus 1 square -1 square plus 0 square plus 0 square. I hope it is clear. ABCD ఏపీలో ఉండాలి, ABCD ఏపీలో ఉండాలి. ఎప్పుడైతే నేను ABCD ఏపీలో ఉండాలంటే టక్కున మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వాల్యూలు కనుక్కోవడానికి ఇది ఏ, ఇది a minus d, ఇది a plus d, ఇది a plus 3d, ఇది a minus 3d. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటే మీకు -1 0 1 2 ఈజీగా వస్తుంది. 4 నంబర్లు ఏపీలో ఉండాలి, ఏపీలో 4 వాల్యూలు ఏపీలో ఉండాలంటే మిడిల్ చేయండి. ఇది ఏపీ అంకశ్రేణి కాబట్టి డి పెరిగింది, ఇక్కడ డి పెరిగింది, ఇక్కడ డి తగ్గింది, ఇక్కడ డి తగ్గింది. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? డి ఈజ్ ఈక్వలెంట్ టు a square plus b square plus c square చేసుకుంటూ వెళ్తే మీకు -1 0 1 2 వాల్యూలు వస్తాయి. క్వశ్చన్ ఏంటి? a plus b plus c plus d -1 plus 0 plus 1 plus 2 +1 -1 క్యాన్సల్ అవుతే 0 plus 2 ఎంత? 2. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 2. Answer for this question is 2. I hope the idea it is very much clear to you. -1 0 1 2 -1 0 1 2 ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. I hope it is clear.